హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ మైసూర్ బోండా అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలో చూసేయండి. ముందుగా పుల్లటి పెరుగు కప్పు తీసుకోవాలండి. అలాగే వంట సోడా ఒకసారి కలుపుకోవాలి. ఒక కప్పు మైదా వేసుకోవాలండి పెరుగు కలుపుకున్న తర్వాత. అలాగే అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునే పిండిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అరగంట తర్వాత ఇలా ఉంటుందండి పిండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇవి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వేయించుకున్న పల్లీలను వేసుకోవాలండి. ఈ పల్లీలు మధ్య మధ్యలో తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత చేయి తడుపుకోవాలండి. తడుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందాం. మిగతా పిండిని కూడా అలాగే వేసుకోవాలండి. రెడీ అయిపోయినాయండి మెత్తటి మైసూర్ బోండా. అరగంట నానబెట్టినా సరే చాలా మెత్తగా ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.